హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో కోడిగుడ్డు అంటు పులుసుని చాలా సింపుల్గా టేస్టీగా పక్కా విలేజ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఎప్పుడైనా అంటే మసాలా లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు, అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఎగ్స్ అనేది ఆల్రెడీ బాయిల్ చేసి ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. మీరు మీకు నచ్చిన ఎగ్స్ వాడుకోవచ్చు. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా పులుసు తీసి పెట్టుకోండి. అలాగే ఒక 4 మీడియం సైజు టమాటాలని, ఒక 4 ఆనియన్ని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, కాస్త బెల్లం కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా ఈ కుండను పెట్టేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, అలాగే 7-8 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను, మీరు లేకపోతే నార్మల్ ఆనియన్ అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనము ఇలా కుండలో వండుతున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి వండుతాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ బాగా కుక్ అవ్వడానికి. ఇలా మళ్ళీ మూత తీసి ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉన్నామంటే మనకి ఆనియన్ అనేది ఫ్రై అవుతున్న కొద్దీ ఇలా విడిపోతూ ఉంటుంది. అలా విడిపోతే మనకి పంటికి తగులుతుంది తినేటప్పుడు. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత దాకా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకున్నాము అంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. మీరు కుండలో చేసుకునేటప్పుడు ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి అంతా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోండి. క్యారెట్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఈ టమాటా అనేది మంచి సాఫ్ట్గా మగ్గాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా మూత తీసి కలుపుతూ బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయ్యి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది. టమాటా, ఆనియన్ ఇలా బాగా కుక్ అయితే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి పులుసులో బాగా దిగుతాయి. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక 2 టీ స్పూన్ల వరకు కారం అనేది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోండి. ఎగ్స్ అనేవి పొట్టు తీసి చిన్నగా ఘాట్లు పెట్టుకున్నాము అంటే ఈ మసాలా అనేది లోపల వరకు వెళ్ళి బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంటే ఉప్పు కారాలు అనేవి బాగా ఉడకాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి ఈ పులుసుని. ఇలా మరుగుతున్నాక ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు బెల్లాన్ని కూడా వేసుకోండి. బెల్లం వేయడం వల్ల మనకి పులుపు, కారం కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు, ఒక కట్ట కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని ఇంకో 10 నుండి 15 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పులుసుని బాగా మరగనివ్వండి.
ఇలా ఒక 10 నుండి 15 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకో 5 నిమిషాలు ఇలాగే మూత తీసి ఒక మీడియం టు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నారు అంటే మనకి కంప్లీట్‌గా చిక్కబడుతుంది. మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకాసేపు అలాగే స్టవ్ పైన ఉడికించుకొని నేను ఈ స్టేజ్‌లోనే బంద్ చేస్తున్నాను. అంటే మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా కుండ వేడికి ఇంకా అలాగే మనకి ఉడుకుతూ ఉంటదనమాట చారు. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఈ స్టేజ్‌లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము అంటే చాలా సింపుల్‌గా పాతకాలం స్టైల్‌లో లాంటి కోడిగుడ్డు అంటు పులుసు అనేది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.